ప్రధాని మోడీ గారి అధ్యక్షతన యూనియన్ క్యాబినెట్ బీబీఎన్జే ట్రీటీ లేదా హై సీస్ ట్రీటీని సైన్ చేసి రాటిఫై చేయడాన్ని అప్రూవ్ చేసింది. అసలు బీబీఎన్జే ట్రీటీ అంటే ఏంటి? బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఏ దేశ పరిధిలోకి రాని ఓషన్ బయోడైవర్సిటీ, మెరైన్ బయోడైవర్సిటీ కాపాడే ఉద్దేశం అన్నమాట. దీన్నే హై సీస్ ట్రీటీ అని కూడా అంటారు. ముఖ్యంగా హై సీస్లో మహాసముద్రాల్లో ఉన్న బయోడైవర్సిటీని ప్రిజర్వేషన్, సస్టైనబుల్ యూస్, దాన్ని బాగా కాపాడటం, దాంతోపాటు సుస్థిరంగా వాటిని వాడుకోవడం అనమాట. ఇదే ఈ ట్రీటీ యొక్క ఉద్దేశం. ఈ ట్రీటీ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ UNCLOS అంక్లాస్ కిందకి వస్తుంది. హై సీస్ ట్రీటీ లేదా బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ UNCLOS కిందకి వస్తుంది. భారతదేశం తరఫున మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఈ ట్రీటీని సంతకం చేసి రాటిఫై చేసే విధానంలో నోడల్గా వ్యవహరించనున్నారు. నోడల్ మినిస్ట్రీగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. అసలు హై సీస్ మహాసముద్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎకనమిక్, ఎకలాజికల్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ముఖ్యంగా, అంటే ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా, ఆహార భద్రత కొరకు మెరైన్ ఎన్విరాన్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. హై సీస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హై సీస్ని ప్రిజర్వ్ చేసి వాటిని సస్టైనబుల్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా మానవాళికి ఫలితాలు వస్తాయి. దీన్నే బ్లూ ఎకానమీ అని కూడా అంటారు. బ్లూ ఎకానమీ అంటే సముద్రాల ద్వారా, మెరైన్ ఎన్విరాన్మెంట్ ద్వారా మనకు వచ్చే సంపద, మనకు వచ్చే లబ్ధిని బ్లూ ఎకానమీ అంటారనమాట. జనరల్గా ప్రతి దేశానికి ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ EEZ అని ఒకటి ఉంటుంది. అంటే మన కోస్టల్ ఏరియాలో, మన కోస్ట్ లైన్ నుంచి కరెక్ట్గా 200 నాటికల్ మైల్స్ అనమాట, అంటే దాదాపు 370 కిలోమీటర్లు. దీన్ని ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటారు. ఈ EEZ దాటంగానే ఉండేదంతా మహాసముద్రాలే. అది ఏ దేశానికి సోవరెన్ రైట్స్ ఉండవు మహాసముద్రాల మీద. లీగల్గా ప్రతి దేశం దానిలో నావిగేషన్ రైట్స్ ఉపయోగించుకోవచ్చు, ఓవర్ ఫ్లైట్ రైట్స్ ఉపయోగించుకోవచ్చు, సబ్మెరైన్ కేబుల్స్ వేసుకోవచ్చు, పైప్ లైన్స్ వేసుకోవచ్చు, ఏదైనా లీగల్గా వేసుకోవచ్చు అనమాట. ప్రపంచ సముద్రాల్లో 60% మహాసముద్రాలే. అలానే ప్లానెట్ సర్ఫేస్, ఈ ప్లానెట్ సర్ఫేస్లో 50% మహాసముద్రాలు ఉన్నాయన్నమాట. కానీ మహాసముద్రాల ప్రొటెక్షన్లో మనం పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, చేయట్లేదు అనమాట. ఓషన్ ఎకో సిస్టమ్స్ మనకి ఆక్సిజన్కి చాలా అవసరం. మానవాళికి గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి, ఆక్సిజన్ సప్లైకి ఓషన్ ఎకో సిస్టమ్స్ చాలా అవసరం. కానీ పొల్యూషన్ వల్ల, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల మనం ఓషన్ ఎకో సిస్టమ్ని సరిగా ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు, పరిరక్షించుకోవట్లేదు. దానికోసం ఇప్పుడు మనం బీబీఎన్జే ట్రీటీ అని చెప్పి ఒక ట్రీటీ తీసుకొచ్చాం. దాన్ని బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ అంటాం. ఈ ట్రీటీ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ కింద చేశారనమాట. ఈ ట్రీటీ కోసం దాదాపు ఒక డికేడ్ నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 2017లో ఇటువంటి ఒక ట్రీటీ రావాలని చెప్పి UN జనరల్ అసెంబ్లీ కూడా ఒక తీర్మానం చేసిందనమాట. బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏ దేశానికి సంబంధించిన ఓషన్ ఏరియాస్లో, మెరైన్ ఏరియాస్లో జీవ వైవిధ్యాన్ని కాపాడటం, దాన్నే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటారనమాట. ఒక చట్టబద్ధమైన ట్రీటీ వస్తే కనుక మనం కన్జర్వ్ చేసుకోవచ్చు ఈ బయోడైవర్సిటీని, సుస్థిరంగా ఈ ఓషన్ బయోడైవర్సిటీని మనం కాపాడుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి 2023లో న్యూయార్క్లో ఇంటర్ గవర్నమెంటల్ మెరైన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది, 5th సదస్సు అనమాట. దానిలో బీబీఎన్జే ట్రీటీని వెలుగులోకి తీసుకొచ్చారు. అది దేశాలు సంతకాలు చేసి రాటిఫై చేయాలి. ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే యూనియన్ క్యాబినెట్ వాళ్ళు నిన్న అనౌన్స్ చేశారు, దీన్ని మేము రాటిఫై చేస్తాము, సంతకం చేసి రాటిఫై చేస్తాం. సంతకం చేయటం అంటే ముందు ఆ దేశం దాన్ని అడాప్ట్ చేసుకోవడం, రాటిఫై చేయటం అంటే మన పార్లమెంట్లో దానికి అనుగుణంగా చట్టాలు చేస్తామని చెప్పి మన పార్లమెంట్లో ఒప్పుకోవటం అనమాట. ఈ రెండు కూడా మేము చేస్తామని చెప్పి వీళ్ళు ప్రకటించడం జరిగింది భారతదేశం తరపున మన యూనియన్ క్యాబినెట్. సో బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏ జాతికి, ఏ దేశానికి సంబంధం లేని మెరైన్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఓషన్స్, మహాసముద్రాలు, అక్కడున్న బయోడైవర్సిటీ ట్రీటీనే బీబీఎన్జే ట్రీటీ లేదా హై సీస్ ట్రీటీ అంటారు. ఈ ట్రీటీలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, మెరైన్ జెనెటిక్ రిసోర్సెస్ని కాపాడి అవి అందరికీ అందుబాటులో ఉండేలా చేయటం అనమాట. 2, ఈ ఏరియా బేస్డ్ ఏ ఏరియాలో ఎటువంటి రిసోర్సెస్ ఉన్నాయి వాటికి సంబంధించిన రీసెర్చ్ చేసి మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి వాటిని ప్రొటెక్ట్ చేయటం. 3, మెరైన్ రిసోర్సెస్లో కూడా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని క్రియేట్ చేయటం. 4, మెరైన్ టెక్నాలజీకి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ చేయటం. ఈ 4 కూడా ఈ ట్రీటీకి సంబంధించిన ప్రధాన అంశాలు.